కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఎన్సీఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతిని పాఠంగా చేర్చడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది జ్యుడిషియరీపై ప్రణాళికాబద్దమైన లోతైన దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అభివర్ణించారు. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఈ భూమి మీద ఎవరిని అనుమతించనని తేల్చి చెప్పారు. న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఎన్సీఆర్టీ 8వ తరగతి సాంఘిక శాస్త్రం కొత్త పాఠ్య పుస్తకంలో చేర్చింది. న్యాయ వ్యవస్థలో అవినీతి, భారీగా పెండింగ్ కేసులు, న్యాయ అధికారులు, న్యాయమూర్తుల కొరతను కూడా అందులో ప్రస్తావించింది. మన సమాజంలో న్యాయ వ్యవస్థ పాత్ర పేరుతో ఈ అధ్యయనాన్ని చేర్చింది. గత సంచికల్లో న్యాయ వ్యవస్థ, కోర్టుల పాత్ర వరకే పరిమితం కాగా ఇటీవల విడుదల చేసిన నూతన పాఠ్య పుస్తకంలో కోర్టుల వ్యవస్థ, న్యాయం ఎంతవరకు అందుతోంది అనే అంశాలపై విస్తృతంగా చర్చించారు. న్యాయ వ్యవస్థలో అవినీతి, ఆర్థికంగా బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో దాని ప్రభావం గురించి వివరించారు. ఈ అంశాన్ని సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి బుధవారం జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాలియా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎస్ పంచోలితో కూడిన ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఆ పాఠ్య పుస్తకంలోని అధ్యాయం అవమానకరంగా ఉందని, ఆ పుస్తకం ప్రతులు తమ వద్ద ఉన్నాయని సిబల్ తెలిపారు. ఎన్సీఆర్టీ పాఠ్య పుస్తకంలో 8వ తరగతి పిల్లలకు న్యాయ వ్యవస్థలో అవినీతిని నేర్పిస్తూ ఉండడం చూసి ఈ వ్యవస్థలో సభ్యులుగా ఆందోళన చెందుతున్నామని అన్నారు. న్యాయ వ్యవస్థలో మాత్రమే అవినీతి ఉన్నట్లు పేర్కొన్నారని, రాజకీయ నాయకులు, మంత్రులు, బ్యూరోక్రాట్లు ఇతరుల గురించి ఒక్క మాట కూడా లేదని, ఇది తమను కలవరపరుస్తోందని సింఘ్వి అన్నారు. దీనిపై చీఫ్ జస్టిస్ స్పందించారు. ఇది ఖచ్చితంగా మొత్తం వ్యవస్థను, అందులోని భాగస్వాములను ఆందోళనకు గురిచేస్తోందన్నారు. ఒక్కరోజు ఆగండి, ఇప్పటికే నేను సుమోటోగా ఈ వ్యవహారాన్ని పరిగణలోకి తీసుకున్నాను, ఆదేశాలు కూడా ఇచ్చాను. న్యాయ వ్యవస్థ ప్రతిష్టను, సమగ్రతను దెబ్బతీయడానికి భూమి మీద ఏ ఒక్క వ్యక్తిని అనుమతించే ప్రసక్తే లేదన్నారు. ఏ పరిస్థితుల్లోనూ ఇందుకు అనుమతించను అని అన్నారు. ఇక ఈ వ్యవహారం ఎంత దూరం వెళ్లినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది. దీనిని ఎలా డీల్ చేయాలో నాకు బాగా తెలుసు అని సీజేఐ తేల్చి చెప్పారు. మరోవైపు సుప్రీంకోర్టు తీవ్ర అభ్యంతర నేపథ్యంలో ఎన్సీఆర్టీ తక్షణమే స్పందించింది. తన వెబ్సైట్ నుంచి 8వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్య పుస్తకాన్ని తొలగించింది. అందులోని న్యాయ వ్యవస్థ తాలూకా వివాదాస్పద అంశాలను కూడా తొలగించాలని జాతీయ మండలి యోచిస్తోందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.